జరుగుతున్నాయి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానటి దేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమానటి క్షేత్రం కానీ ఈ విశ్వంలో లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రం పట్ల, అలాంటి దేవదేవుడి పట్ల అసత్య అబద్ధపు ఆరోపణలు ఉద్దేశపూర్వకంగా తమ రాజకీయ ఎదుగుదల కోసం, లేకపోతే ఇంకో పార్టీని చేయడానికి కోసం ఇలా మాట్లాడుతున్నారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా, మేము కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మేము కూడా అపోజిషన్ ఉన్నాం. మేము ఎప్పుడు ఇంత దిగజారి మాట్లాడిన సందర్భాలు లేవు, ఇంత దిగజారి మాట్లాడిన సందర్భాలు లేవు. ఏదైనా కోర్టుకు పోయినా, కోర్టు ద్వారా తెచ్చుకున్నాం, కోర్టు ద్వారా మీకు ధర్మం గెలిచింది. అంతేగాని ఇంత 15 రోజులకి ఒకసారి వచ్చి అబద్ధాలు, వాళ్ళే మందుబాటు, ఇంతకుముందు చెప్పినారు మిత్రులు, వాళ్ళే అక్కడ మందుబాట్లు పెట్టి, వాళ్ళే బిర్యానీ పొట్లాలాడే తెచ్చిపెట్టి విగ్రహం పట్ల ఇది మైలు పడిపోయింది, దీన్ని రాజీనామా చేయాలని చెప్పి అట్లా రాజీనామా చేయాలంటే కరుణాకర్ రెడ్డి ఇవాళకి 1,00,000 సార్లు రాజీనామా చేస్తుంటారు, 1,00,000 సార్లు రాజీనామా చేస్తుంటారు. అంత పవిత్రుడేంటే ఈ రోజు వారు మాట్లాడే మాటలు దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. హైందవ ధర్మం గురించి కానీ, హిందుత్వం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ధర్మకర్తల మండలిన మేము ఇప్పుడు 25 మందితో ఉన్నామన్నా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మా ధర్మకర్తల మండలి 25 మంది సభ్యులతో టీటీడీ యాక్ట్ 30 of 1987 కి అనుగుణంగా 25 మందిని నియమించారు. కానీ జగన్మోహన్ రెడ్డి 81 మందితో ఆ రోజు ధర్మకర్తల మండలి నియమించాడు. నేను దాంట్లో హైకోర్టుకి పోతే దాంట్లో 52 మందిని సస్పెండ్ చేసింది హైకోర్టు. మీరా మాట్లాడేది దేవుడి గురించి, దైవం గురించి. 2020 ఆగస్టులో దాదాపు టీటీడీకి ఉన్నట్టు ఫిక్స్డ్ డిపాజిట్స్ 5,000 కోట్ల రూపాయలని స్టేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేసింది. స్టేట్ బాండ్స్ లో వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ₹1 అయినా సరే ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? అదైన తర్వాత ఎన్నికల సంవత్సరంలో ఇంజనీరింగ్ వర్క్స్ కి 1,500 కోట్లు డివేట్ చేసి కమిషన్ తీసుకున్నట్టు సిగ్గులేని ప్రభుత్వం మీదయ్యా మీరా మా గురించి మాట్లాడేది? అందరికీ తెలుసు తిరుపతిలో. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రెండవది ఇప్పుడు మా దృష్టికి వచ్చింది కూడా ఒక సిరీస్, మన పేపర్లో మీరు చూసే ఉంటారు, మీ దగ్గర ఇదే కాబట్టి చూపించవచ్చు. క్లిప్ హాఫ్ స్క్రీన్ చూపించండి, అది చూడవచ్చు మీరు. కొంతమంది అక్కడ కొండ మీద చేరి హాయిగా తిష్ట వేసి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్. పని చేయాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. పొద్దున్నే ప్రసాదం పెడతారు మంచిగా టిఫిన్ లాగా పొట్ట నిండా, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం మళ్ళీ అక్కడ తిండికేం కొదవా కొండ మీద హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. సాయంత్రం అవగానే మందు హ్యాపీ, మందు ధూమపానం హ్యాపీ. సో ఇలాంటివి జరుగుతున్నాయి. కొంతమంది అదే పనిగా కొండ మీద తిష్ట వేసుకుని కూర్చున్నారు అనేది దీని యొక్క సారాంశం. ఇది పత్రికలో, ఆంధ్రజ్యోతి మా పత్రికలో వచ్చింది, మీరు దీన్ని చూసే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నాకు తెలిసి మన దగ్గర వాళ్ళైతే ఇలా చెయ్యరు. మరి ఏంటి గ్యాంగ్లే అన్నది తెలిసాయా భానుగారు? సంఘ విద్రోహ శక్తులు భక్తుల ముసుగులో తిరుమలకొచ్చి అక్కడ భక్తులకు జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో